మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇగో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, నేతలు వీళ్ళెవరు కూడా మరి మీ 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 నాయకుడు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడటగా ఎల్లుండి రేపు అని చెప్పేసి అడుగుతుంటే ఏమో మాకు తెలియదు అని చెప్పేసి దుద్దిల శ్రీధర్బాబు అన్నాడు, ఏమో మాకు తెలియదు అని చెప్పేసి పిసిసి అన్నాడు, ఏమో మాకు తెలియదు అని చెప్పేసి చాలామంది నేతలు అన్నారు. కానీ నా మాత్రం అందరూ వేరు. అసలు ఎవరు సెలెక్ట్ చేసిర్రు? అజారుద్దీన్ని ఎవరు మంత్రివర్గంలోకి తీసుకున్నారు? ఆ నిర్ణయం ఎవరిది? ఇక్కడ ఇదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి ఎవరు తీసుకున్నారు? రేవంత్ రెడ్డా లేకపోతే ఏఐసిసినా? ఎవరు తీసుకున్నారు అనేది ఇక్కడ పాయింట్. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏఐసిసి రేవంత్ రెడ్డిని తలంటి మొన్న పోయిండు కదా, ఈయన మల్లికార్జున ఖర్గేని కలిసిండు, కేసీ వేణుగోపాల్ని కలిసిండు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరిని కలిసిండు. వీళ్ళందరినీ కలిసినప్పుడు మొన్న రేవంత్ రెడ్డికి తలంటి అంటే 2-3 చీవాట్లు పెట్టి నీ వల్ల ఇట్ట పార్టీ ఆగమైతా ఉన్నది, నీ వల్ల ఇబ్బంది అవుతా ఉన్నది అని చెప్పేసి ఆయనకు చీవాట్లు పెట్టి అజారుద్దీన్ జరుగుతున్నటువంటి డ్యామేజ్ని, ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ డ్యామేజ్ని కవర్ చేయడం కోసము అజారుద్దీన్ని ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది అసలు కారణం. అసలు ఒక మైనార్టీ మంత్రి లేకుండా ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముస్లిం మైనార్టీలకు ఏదో ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చేవారు ప్రతి గవర్నమెంట్లో. కానీ మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ ఎజెండాని, బీజేపీ ఎజెండాని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇది ముస్లిం మైనార్టీలో అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఏ గవర్నమెంట్ అయినా, కేసీఆర్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిండు, ఆయన ప్రభుత్వం అయినా, అంతముందుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల ప్రభుత్వాలైనా తప్పకుండా తెలుగు స్టేట్ నుంచి ఎవరో ఒకరు తప్పకుండా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులుగా క్యాబినెట్లో తప్పకుండా ఉండేవారు. కానీ మొట్టమొదటిసారిగా నిన్నటి దాకా 2 సంవత్సరాల పాటు ఒక్క మైనార్టీకి కూడా పదవి ఇవ్వకుండా, మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఈ ముఖ్యమంత్రి గారు నడిపించుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఇక్కడ ఏఐసిసి కనుక సీరియస్ కాకపోతే, నీ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతా ఉన్నది, నీ వల్ల రేపు జూబ్లీహిల్స్లో ఓడిపోయే పరిస్థితి రాబోతా ఉన్నది, దానికి కారణం మైనార్టీలు దూరం కావడమే. నువ్వేదో ఎంఐఎంను పట్టుకొని ఇంకా వాళ్ళని పట్టుకొని నువ్వేదో ఉరుకులాడుతూ ఉన్నావు. ఎంఐఎం ఎంతసేపు ఉన్నా పరాయి వాడే, వాడిని పట్టుకొని నువ్వు ఎన్నికలకు పోదాం అనేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తావు నువ్వు? మన దాంట్లో కాంగ్రెస్లో లేరా మైనార్టీ నాయకులు? ఎందుకు మైనార్టీ నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఏఐసిసి సీరియస్ అయ్యి తలంటింది. కాబట్టే ఇప్పుడు ఎంఐఎం ఏమైనా కనపడుతుందా అండి? గ్రౌండ్లో కనబడతలేదు. ఎంఐఎంని పక్కకెట్టేసిరు. పోటీలో లేకుండా నామినేషన్ల ప్రక్రియ అయిపోయిందా, ఇంకా పోటీలో లేకుండా జాగ్రత్త పడ్డారు. అది అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఎంఐఎంలను పక్కన పెట్టేసి ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ ఎంఐఎంకి పెద్ద బొక్కపడ్డట్టే, అసదుద్దీన్కి సరైన గుణపాఠం జరిగినట్టే అని చెప్పేసి ఫీల్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్షాన ఆయన జోకేటువంటి వ్యవహారం ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్షాన ఉంటాడు ఆయన. ఇటు అధికారం ఉంటే ఇటువైపు, ఇటు అధికారం ఉంటే ఇటువైపు. అది ఏ పార్టీ అన్నా కానీ. రేపు బీజేపీ కూడా అధికారంలో ఉంటే వాళ్ళ వైపు కూడా ఉంటాడు, దాంట్లో కూడా ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఇదంతా చీకటి దోస్తులే వీళ్ళందరూ కూడా. సో కాబట్టి ఇక్కడ ఏఐసిసి సీరియస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అందుకే మంత్రులు పిసిసి ఎవరు కూడా మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడండి, మొత్తం చిన్నపోయింది, గిత్తత్ అయింది. నేను ఎన్నికల ప్రచారంలో కూడా అసద్ భాయ్ను నేను మంత్రిగా చేసి తీసుకొచ్చిన ఇడికి అంటారు. ఆయన మంత్రిగా చేసి సరే, ఆయన ఎమ్మెల్సీ ఏమైంది? ఈయన ఎమ్మెల్సీ, కోదండరాం ఎమ్మెల్సీ అట్లా పెండింగ్లో ఉన్నది. గవర్నర్ ఇంకా సంతకం పెట్టలే వాళ్ళ ఎమ్మెల్సీల పదవుల మీద. 6 నెలల లోపల ఆయన ఎమ్మెల్సీ కాకపోతే ఉన్న మంత్రి పదవి కూడా పోతుంది, ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది అది. సో ఇవన్నీ ఉన్నాయి. ఇది కేవలం ఈ హడావుడిగా ఇదంతా దేనికోసం అంటే కేవలం ఇప్పుడు జూబ్లీహిల్స్లో మైనార్టీల ఓటు దాదాపు అటు ఇటుగా 1,00,000కు అటు ఇటుగా ఉన్నాయి. ఈడ జూబ్లీహిల్స్లో 1,00,000 ఓట్లకు అటు ఇటుగా జూబ్లీహిల్స్లో ఉన్నాయి. కాబట్టి ఇన్ని ఓట్లు ప్రభావితం కావాలంటే ఎట్లా?
ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని నమ్మి మైనార్టీలు చాలా కోల్పోయారు, చాలా నష్టపోయారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళ లోపల ఉన్నది. ఇప్పుడు నేను ఆల్రెడీ గల్లీలు తిరుగుతూ ఉన్నా, మొన్న బోరబండలో తిరిగినా, నిన్న ఎర్రగడ్డలో తిరిగినా. అక్కడ ముస్లిం గల్లీలకు వెళ్తే ఎవరు నోరు తెరిచినా కానీ ఒకటి ఫ్రీ బస్సు మీద మాట్లాడుతారు. ఎందుకంటే ఎక్కువ ఆటోలు నడుపుకునే వాళ్ళల్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు ఈ షాదీ ముబారక్ చెక్కులు ఉంటాయి కదా, గతంలో షాదీ ముబారక్ చెక్కులు బాగా వచ్చేటిది. ఎందుకంటే ముస్లింలలో కొంత వాళ్ళ 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 ఇండ్లలో కొంత ఎక్కువ మంది ఉంటారు, పెళ్ళిళ్ళు కూడా అయితే ఉంటాయి రెగ్యులర్గా. సో ఒకరింట్లలో 2-3 సంవత్సరాల గ్యాప్ లోపల ఒక పెళ్ళి 2 పెళ్ళిళ్ళు అయితేనే ఉంటాయి. సో కాబట్టి ఈ చెక్కులు కూడా ఎవరికి రావడం లేదంట, మొత్తం ఆగిపోయింది ఎక్కడికక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు 1,16,000 వచ్చేటిది, ఇప్పుడు 1,16,000 రూపాయలు వచ్చేటిది. ఇప్పుడు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి వీళ్ళు హామీ ఇచ్చారు. ఈ తులం బంగారం లేదు, ఈ 1,00,000 రూపాయలు లేదు, ఏది లేదు, మొత్తానికి ఆగిపోయినాయి. ఈ చెక్కులు వంచేటువంటి కార్యక్రమం మొత్తానికి ఆగిపోయింది. షాదీ ముబారక్ ఆగిపోయింది, అటు కళ్యాణ లక్ష్మి కూడా ఆగిపోయింది. పెద్దగా ఎక్కడ వస్తలేవు. ఏదో కొన్ని జాగాలల్లా, కాంగ్రెస్ నాయకులు ఉన్న జాగాలల్లా ఏదో అట్లా అనిపిస్తూ ఉన్నారు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో కాబట్టి ఏఐసిసి చెప్పింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిండు.